'త్రిబాణధారి బార్బరిక్' ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ బార్బరిక్ క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకొని తీశారు. అంటే క్షణాల్లో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించేయగల ఘటోత్కచుడు కొడుకు త్రిబాణధారి బార్బరిక్. అతని రిఫరెన్స్ తీసుకొని ఈ మూవీ తీశారు. ఇందులో మెయిన్ లీడ్ సత్యదేవ్, ఉదయభాను, వశిష్ఠ. బార్బరిక్ మోడర్న్ వరల్డ్ మీట్ అయితే ఎలా ఉంటుంది, మైథలాజికల్గా థ్రిల్లర్కి కనెక్ట్ తీసిన సినిమానే 'త్రిబాణధారి బార్బరిక్'. స్టోరీలోకి వెళ్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండరు. ఒకడు క్యాసినోలో 30 లక్షలు పోగొట్టుకొని ఒకడు, ఇంకొకడు కెనడా వెళ్ళడానికి 50 లక్షలు కావాల్సిన వాడు ఇంకొకడు. ఒక ఎమ్మెల్యే కూతురు కుక్క పిల్లని కిడ్నాప్ చేసుకొని తీసుకొస్తాడు ఒకడు, ఇంకొక అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకొని వస్తాడు. ఆ అమ్మాయి సత్యదేవ్ మనవరాలు. సో వీళ్ళిద్దరు ఇలా ఇద్దరిని కిడ్నాప్ తీసుకొచ్చి ఒక విల్లాలో ఉంచుతారు. ఓకే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయి చనిపోతుంది. చంపింది వశిష్ఠ ఫ్రెండ్ని చూపిస్తాడు ఫస్ట్, కానీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి అది చంపింది వశిష్ఠ అని చూపిస్తాడు. ఇదే క్లైమాక్స్లో చూపించే చిన్న ట్విస్ట్ అంతే. ఈ చిన్న ట్విస్ట్ కోసమే సినిమా అంతా ప్లాన్ చేసుకుంటూ మన డైరెక్టర్ మోహన్ శ్రీవత్స. ఇప్పుడు మనం మహాభారతం నుంచైనా కానీ రామాయణం నుంచైనా కానీ కొన్ని క్యారెక్టర్ రిఫరెన్స్ కింద తీసుకుంటాం మూవీస్లో. అంటే ఇక్కడ రాముని చూపించి వెంటనే వేరే సీన్ చూపించడం, ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని చూపించి, అంటే వాళ్ళు చేసే పనులు వారి క్యారెక్టరైజేషన్స్ ఏంది అని రెఫరెన్స్ తీసుకొని మూవీలో కొన్ని సీన్స్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ డిజైన్ చేయబడి ఉంటే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అవి అర్థం కావు. ఈ మూవీలో కూడా బార్బరిక్ని మహాభారతం నుంచి తీసుకున్నారు రెఫరెన్స్గా, కానీ మూవీలో ఎక్కడ కూడా ప్రాపర్ రెఫరెన్స్ వర్కౌట్ అవ్వలేదు. అసలు 'త్రిబాణధారి బార్బరిక్' టైటిల్ అని ఎందుకు పెట్టారో కూడా తెలీదు. మూవీ అంతా చూసిన తర్వాత మూవీలో ఏముండదు, 2 hours రన్ టైం ఉంటుంది. క్లైమాక్స్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అదే చెప్పా కదా, వశిష్ఠ ఫ్రెండ్ చంపేస్తాడు, కాకపోతే చంపింది వశిష్ఠ అనేదే ఫైనల్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఇదే ఉంటుంది. మూవీలో కావాల్సింది మెయిన్ ఇన్వెస్టిగేషన్. ఇదొక మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఎంతసేపటికి ఎందుకు సత్యదేవ్కి ఎలివేషన్ ఇస్తారో తెలియదు. సత్యదేవ్ కూడా లాస్ట్లో ఎలివేషన్ ఇస్తారు, ఇవ్వాల్సిన ఎలివేషన్ అంతా. దీని మీద పెట్టిన ఇంట్రెస్ట్ మూవీ మీద పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. మూవీ జస్ట్ నార్మల్ మూవీ కంటే బిలో యావరేజ్ మూవీ అని అంటాను నేనైతే. తీసిన సినిమా ప్రాపర్గా లేనప్పుడు, బాలేదు అని చెప్పినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, సినిమా బాలేదంటే బాలేదని అనిపిస్తుంది. నేనేదో సినిమా తీసినా అది జనాలకి ఎక్కలేదు అంటే అని అనడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ఓకే, డైరెక్టర్ విషయానికి వస్తే మోహన్ శ్రీవాస్తవ్ ఈ మూవీ మీద దగ్గర 2.5 years స్పెండ్ చేసింది ఈ మూవీ మీద. అంత టైం స్పెండ్ చేసినప్పుడు మూవీ అవుట్ వచ్చినప్పుడు కూడా చూసుకోవాలి కదా మూవీ ఎలా ఉంది, ఏది ఏందనేది. మూవీ తన కోసం అయితే తీయాలి కదా, జనాలు చూడాలని తీశాడు కదా. సో అలానే చూసుకోవాలి. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ ఒక వీడియో చూసిన, కార్లో కూర్చొని చెప్పుతో కొట్టుకుంటాడు, నా మూవీ బాగుంది, థియేటర్కి వెళ్ళా, అక్కడున్న 10 మందిని అడిగా, మూవీ చాలా బాగుంది కానీ ఎవరు జనాలు లేరు థియేటర్లో, ఎందుకు ఏమో తెలియదు, నన్ను తొక్కేస్తున్నారు, మూవీని తొక్కేస్తున్నారు అని బాగా ఎమోషనల్ అయిపోయి వీడియో తీసిండు. నేను చనిపోవాలనుకున్నా, సూసైడ్ చేసుకున్నాను. ఎందుకు ఈ మూవీ తీసే బదులు ఏదైనా షార్ట్ ఫిలిం తీసినా, లేకపోతే ఏదైనా చిన్న వెబ్ సిరీస్ చేసినా ఈ లైన్ తీసుకొని వర్కౌట్ అయ్యేది. కానీ మూవీ తీసి లాస్ అవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. అండ్ డైరెక్టర్ కూడా బాగానే ఎమోషనల్ అని, కానీ భయ్యా ఎమోషనల్ అయ్యి తను చేసేంత మూవీ అయితే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఇవి ఆపుకొని ఫస్ట్ మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేసి తీయాలనుకునేది తీస్తే బాగుంటుంది. జనాలు బాగుంటే బాగుందని చెప్తారు, బాలేదంటే బాలేదని చెప్తారు, కానీ మరీ తొక్కడానికి ఇందులో పెద్ద స్టార్స్ లేదు, పెద్ద డైరెక్టర్స్ కూడా ఏం లేదు. ఈ మూవీ నేను థియేటర్లో మిస్ అయినా, రీసెంట్గానే ఓటీటీకి వచ్చింది చూసా. అసలు ఇందులో ఏముంది అంతగణంగా అని చూస్తే ఇగో ఇది ఉంది, సింపుల్ లైన్ ప్లాట్, దాన్ని డ్రాగ్ చేసి 2 hours చేసిండు డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స. ఓకే, ఇది నాకు 'త్రిబాణధారి బార్బరిక్' మీద అనిపించింది. రెఫరెన్స్ తీసుకున్నప్పుడు రెఫరెన్స్గానే ప్రాపర్గా వాడుకొని ఉంటే సినిమా అవుట్పుట్ ఇంకా బాగా వచ్చేది. సో ఈ మూవీ కనుక మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ స్కిప్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఏం ఉండదు. ఓకే, ఇది నాకు అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.